Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటే ఇలాగే ఒక 2 గంటలు వింటారేమో మీరు. ఇంకా చాలా ఆసక్తికరంగా మన విశ్వాసాన్ని బలపరిచే విధంగా అనేక విషయాలు పాస్టర్ గారు మీతో ముచ్చటిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరందరూ కూడా ఆయనకు బాగా తెలుసు, మీ స్థితిగతులు ఆయన బాగా ఎరిగినవారు. నిజమైన కాపరి ఎవరంటే గొర్రెలు ఎరిగిన వారే కాపరి. ఆమెనేనంటే కొన్ని వేల కొలది మంది ఉంటారు కొన్ని సంఘాల్లో, వాళ్ళెవరో ఆ కాపరికి ఒక్కళ్ళు కూడా తెలియదు. వాళ్ళు నిజమైన కాపర్లు కారు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? నిజమైన కాపరి తన గొర్రెలను ఎరిగిన వాడై ఉన్నాడనమాట. కనుక అలాగే మీ పాస్టర్ గారు మిమ్మల్ని అందరినీ ఎరిగి మీ సమస్యల కొరకు ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఎంతో ఆశిస్తున్నటువంటి దైవజనులు. అట్టి దైవజన్ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. సాక్ష్యాలు, మంచి సాక్ష్యాలు విన్నాం. అందుని బట్టి ప్రభుకి మహిమ. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడంట. ఆమెన్. సరే, మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం గనుక ఈ సర్వీస్లో నేను ఒక క్రిస్మస్ మెసేజే ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ 20వ తారీఖున ప్రాబబ్లీ పాస్టర్ గారు మీకు మంచి సందేశం ఇచ్చి ఉంటారు. డెఫినెట్గా క్రిస్మస్ సందేశం డిసెంబర్ అంతా ఇచ్చారు. వెరీ నైస్. డిసెంబర్ అంతా కూడా క్రిస్మస్ మెసేజ్లే పడ్డాయంట మీకు. ఇప్పుడు భరించాలి, మళ్ళొక క్రిస్మస్ మెసేజే పడుతుంది. సరే, బైబిల్స్ ఉన్నవారు యోహాన్ రాసిన మొదటి పత్రిక తీయండి. 1 జాన్ 221, పేజ్ నెంబర్ 221. యోహాన్ రాసిన మొదటి పత్రిక అలాగ తీసి ఉంచండి. యేసుక్రీస్తు ఈ లోకములో తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన ప్రత్యక్షపరచుకోబట్టి మనకు కలిగిన ప్రత్యక్షతలు ఏమిటి అది మనం చూస్తున్నాం. మనకు వచ్చింది ఏంటి ఇంతకీ? యేసు ప్రభు ఈ భూలోకానికి రావడం వల్ల మనకు కలిగిన ప్రత్యక్షత, మనకు కలిగిన ఆశీర్వాదం ఏమిటో తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాను. నేను కూడా దాని విషయమే స్టడీ చేశాను. కనుక ఈ ఉదయకాలం నేను ఏం చేస్తానంటే ఈ మొదటి పత్రికలో నుంచే ఒక 4-5 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. క్రిస్మస్ గురించే మొదటి పత్రికలో నుంచే ఒక 4-5 విషయాలు మీతో మాట్లాడాలని నేను ప్రేరేపించబడుతున్నాను. యేసుక్రీస్తు రావడం వల్ల మనకు కలిగిన ఆశీర్వాదం ఏమిటో, మనకు కలిగిన ప్రత్యక్షత ఏమిటో ఈ ఉదయకాలం చూద్దాం. ఇందులో మొదటిదిగా మొదటి అధ్యాయం చూడండి దయచేసి. 1 జాన్ 1st చాప్టర్, మొదటి అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. 2వ వచనం మాత్రమే. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆపండి అక్కడ. ఏమి ప్రత్యక్షమాయను? అందరు చెప్పండి. జీవము ప్రత్యక్షమాయను. యేసు ప్రభు రావడం వల్ల మనకు వచ్చింది ఏంటంటే జీవం వచ్చిందట. బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా ఈ యోహానే సువార్త రాస్తూ ఒక మాట అన్నాడు. మొదటి అధ్యాయం సువార్తలో 4వ వచనంలో ఆయనలో జీవముండెను. ఎవరిలో? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభులో జీవముండెను. ఆ జీవముతో ఎవరైతే అంటుకట్టబడతారో వారిలోనికి ఆయన జీవం వచ్చేస్తుందట. దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రభు రావడం వల్ల మనకి జీవం వచ్చింది, మనం జీవించబడ్డాం. పాపము మనకి మరణాన్ని తీసుకొస్తే యేసు ప్రభు మనకి జీవాన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే ఈ జీవం
యేసు ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి జీవం ఎలాంటిదనంటే, చక్కని మాట ఉంది బైబిల్లో. ఈ యోహాను సువార్తలోనే రాస్తాడు 10:10 ఏమంటాడంటే, దొంగ దోచుకోవడానికి వస్తాడు కానీ నేనైతే గొర్రెల కాపరి, గొర్రెల మంచి కాపరి, గొర్రెలకు జీవమునిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చితిని అన్నాడు. ఐ కేమ్ టు గివ్ లైఫ్ అండ్ దట్ లైఫ్ అబండెంట్ అనే మాట మనం జ్ఞాపకం చేస్తాడు. యేసు ప్రభు అనుగ్రహించేటువంటి జీవమట సమృద్ధికరమైనటువంటి జీవమట, దేవుని బిడ్డలారా. కనుక యేసు ప్రభుని కలిగి ఉండటం వల్ల నిజమైన జీవం ఏంటో, నిజమైన జీవితం ఏంటో మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది ఈ భూమి మీద వాళ్ళు ఏమనుకుంటారంటే అసలైనటువంటి జీవితము సంపాదనలో ఉందనుకుంటారు, అసలైనటువంటి జీవితం ఆనందంలో ఉందనుకుంటారు, అసలైనటువంటి జీవితము ఆస్తిపాస్తుల్లో ఉందనుకుంటారు, అసలైనటువంటి జీవితము మంచి హోదా కలిగి ఉండడంలో ఉంటుందని అనుకుంటారు. అది తప్పు దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా, ఒకవేళ నీకు ఆస్తి ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా తాత్కాలికం అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దే ఆర్ ఓన్లీ టెంపరరీ, దే ఆర్ నాట్ పర్మనెంట్. కనుక యేసు ప్రభు ఇచ్చేటువంటి జీవం అది నిత్యమైనటువంటిది అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఎలాంటిదంటే, ఓ చక్కని మాట అన్నాడు యోహానే రాస్తూ 5:24 ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడు అని అన్నాడు. నిత్య జీవం అంటే అర్థం ఏంటండి? లాంగ్ లైఫ్ కాదు. జనరల్గా నిత్య జీవం అంటే పరలోకంలో ఎప్పటికీ యేసు ప్రభుతో ఉండిపోయేటువంటి ఒక జీవితం అని మనం అనుకుంటున్నాం. అది ఒక రీతిగా కరెక్టే, కానీ నిజంగా యేసు ప్రభు మనకి ఇచ్చేది ఏంటంటే నిత్య జీవం అని అంటే అదేదో దీర్ఘకాలం బ్రతకటం కాదు. ఓ త్రాగుబోతూ దీర్ఘకాలం బ్రతకటం వల్ల ఉపయోగం ఏముంది? ఒక వ్యభిచారి దీర్ఘకాలం బ్రతకటం వల్ల ఉపయోగం ఏముంది? కానీ యేసు ప్రభు ఇచ్చేటువంటి జీవితం ఎలాంటిదంటే ఇట్ ఈస్ ద లైఫ్ దట్ క్యాన్ ఇంపాక్ట్ అదర్స్, దట్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ అంటున్నాం. ఇతరులను ప్రభావితం చేయగలిగినటువంటి జీవితం, ఇతరులను ప్రేరేపించగలిగిన జీవితం, ఇతరులకు ఉపయోగకరంగా ఉండేటువంటి జీవితం, ఇతరుల కన్నా వేరైన జీవితంగా దేవుని యొక్క రాజ్య విలువలను కలిగినటువంటి ఒక జీవితాన్ని యేసు ప్రభు మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడని జ్ఞాపకం చేసుకుంటాం. కనుక క్రీస్తుని కలిగిన వాడు క్రీస్తు యొక్క జీవాన్ని, క్రీస్తు యొక్క జీవితాన్ని కలిగిన వాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరూ ఆమేనండి. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక, మనందరికీ బాగా తెలిసిన ఒక మాట ఒకసారి చూద్దాం. అక్కడ గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 20వ వచనం. సంబడి కెన్ రీడ్ దట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఓకే, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవి. చాలండి, అక్కడ ఆపండి ఒక మాట. ఇప్పుడు ఏమన్నాడు చక్కగా? నేను క్రీస్తుతో కూడా ఏమై ఉన్నాను? సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నా. ఇప్పుడు జాగ్రత్త వినండి. నేను సిలువేయబడి ఉన్నాను అంటే అర్థం ఏంటండి? నేను సిలువేయబడి ఉన్నానంటే నాలో ఉన్న నేను అన్నది చచ్చిపోయింది అనమాట. నా అన్నది, నాలో ఉన్న నా అన్నది చచ్చిపోయింది. ఇక నా ఆశయం, నా ఇష్టాలు, నా కోరికలు లేవు. నేను ఎప్పుడైతే యేసు ప్రభుని కలిగి ఉన్నానో, ఆయన్ని రక్షకునిగా, ప్రభునిగా ఎప్పుడైతే నా జీవితంలోకి యేసు ప్రభుని అంగీకరించానో ఆయనే నాలోకి వచ్చాడు అనమాట. నేను కాదు, ఇక ఐఎమ్ అవుట్, నేను వెళ్ళిపోయాను. ఇక నా చిత్తం కాదు ఆయన చిత్తం, నా ఇష్టం కాదు ఆయన ఇష్టం, నా ఉద్దేశాలు కాదు ఆయన ఉద్దేశం. కనుక ఇప్పుడు జీవించేది ఎవరంటే ఆయన, నేను కాదబ్బాయి. నాలో ఆయన కనపడాలట లోకానికి. ఆమెనండి అందరూ ఒకసారి. నాలో ఆ యేసు ప్రభు కనపడాల. ఏంటండి మీరు అందరిలాగా ఉండరే? మీరు వేరుగా మాట్లాడతారేంటి? మీ ప్రవర్తన వేరుగా ఉంటుందేంటి? మీ పద్ధతులు వేరుగా ఉంటాయేంటి? మీ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది ఏంటి అని ఎవరైనా ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని? అలాగ అడగలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్. అలాగ అడిగితే నిజంగా క్రీస్తు మనలో ఇతరులకు కనపడుతున్నాడు అనమాట. ఆమెనండి, క్రీస్తు మనలో ఇతరులకు కనపడుతున్నాడు. కనుక యేసు ప్రభు ఈ లోకానికి రావడం వల్ల వచ్చింది ఏంటంటే లైఫ్ హెస్ కమింగ్ టు మీ. ఒక నూతన జీవం నాలోకి వచ్చేసింది యేసు ప్రభు ద్వారా. ఆయన జీవితం నాలోకి వచ్చేసింది అనమాట.
నేను ఆయన వలె జీవించడానికి, ఆయన వలె ఆలోచించడానికి, ఆయన వలె ప్రవర్తించడానికి, ఆయన వలె ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు నాకు ఒక మంచి అవకాశాన్ని క్రీస్తు యేసుని బట్టి నాకు అనుగ్రహిస్తున్నాడని నేను తెలుసుకుంటున్నాను. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇది మొదటి ఆశీర్వాదం. యేసు ప్రభు రావడం వల్ల ప్రత్యక్షపరచబడింది. వాట్ ఈస్ మేనిఫెస్టెడ్? వాట్ ఈస్ మేనిఫెస్టెడ్ అంటే ద లైఫ్ ఈజ్ మేనిఫెస్టెడ్. జీవము ప్రత్యక్షమాయను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ మొదటి యోహాను పత్రికకి రండి. 1 John చాప్టర్ 3 3వ అధ్యాయానికి వద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం 2 చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 4, 5 వచనాలు. పాపము చేయవాడు ఓకే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఓకే, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఓకే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. అక్కడ ఆపండి. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? రెండోది ప్రత్యక్షమాయను. మనం ఈ మాట ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి మనం మాట్లాడుతున్నాం ఈ ఉదయకాలం. మొట్టమొదటిగా యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడం వల్ల ప్రత్యక్షమైంది ఏంటంటే ఆయన జీవము ప్రత్యక్షమాయను. రెండవదిగా ఇక్కడ ప్రత్యక్షపరచబడింది ఏంటంటే వాట్ ఈస్ మేనిఫెస్టెడ్ అంటే ద ఫర్గివ్నెస్ ఈస్ మేనిఫెస్టెడ్. అందరూ ఆమేనండి. ఏంటి ఇక్కడ ప్రత్యక్షపరచబడింది? పాప క్షమాపణ, పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. దేవుని బిడ్డలారా, మీకు విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో ఏ మనుషుడు, ఏ దేశానికి, ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి చెందినవాడైనా పుట్టిన దగ్గర నుండి ప్రతి మనిషిలో ఉండేది ఏంటంటే పాపపు స్వభావం అనేది ఒకటి ఉంటుంది. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఎ సిన్ఫుల్ నేచర్, ఇది పుట్టిన దగ్గర నుంచి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది అనమాట. ఇది పోదు. చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఎవరైనా 5 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు అనుకోండి, మీరు టేబుల్ మీద చాక్లెట్స్ పెట్టారు అనుకోండి, మీరు అవతల గదిలో నుంచి యువతలకు వచ్చే లోపల వాడు చాక్లెట్ తీసేసుకున్నాడు అనుకుందాం. వాడు చాక్లెట్ తీసుకొని మిమ్మల్ని చూడంగానే చెయ్యి వెనక్కి పెట్టుకుంటాడు అనుకుందాం. మీరు వెళ్ళారా, ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి, ఏమైనా రా అంటే ఆడు వెనక్కి పెట్టుకొని నాకు తెలియదు అంటాడు. ఓకే, సింపుల్గా అనేస్తాడు మాట. నాకు తెలీదు అంటే అర్థం ఏంటంటే అబద్ధం చెప్పాడు. ఇలాగ అబద్ధం ఆడొచ్చని వీడికి ఎవరు నేర్పారు? కిండర్ గార్డెన్ టీచరా? కాదు. వాళ్ళ పేరెంట్సా? సండే స్కూల్ టీచరా? కాదు. మరి ఎవడు నేర్పాడు? ఇలాగ దాచిపెట్టుకోవచ్చు, ఇలాగ అబద్ధం ఆడొచ్చని ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాల్సిన పని లేదు. ఇది స్వభావం. యు అండర్స్టాండ్? దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అ నేచర్ దట్ వి ఆల్రెడీ హ్యావ్ సిన్స్ అవర్ బర్త్. పుట్టిన దగ్గర నుండి మనలో ఉన్నటువంటి ఆ స్వభావం ఉంటుంది చూసారండి, అది మన చేత ఈ పాప పనులు చేయిస్తుంది అనమాట. ఈ పాప పనులు చేయిస్తుంది. ఇది ఎవ్వడి వల్ల కాదు ఈ స్వభావం తీసేసుకోవడం. కానీ ఒక పద్ధతి ద్వారా తీసేసుకోవచ్చు. ఒక పద్ధతి అంటే ఏంటి? నేను చెప్పినట్టుగా మీరు ఒకవేళ వెళ్ళి వ్రతాలు చేస్తే పోదు. ఇది 1000 కొబ్బరికాయలు కొడితే పోదు, గోదావరిలో మునిగితే పోదు. ఇదే ఈ స్వభావం పోదు. ఒకటే ఒక పద్ధతి ఉందండి ఈ స్వభావం పోవడానికి. అదేంటంటే నేను చచ్చిపోవాలి. చస్తే పోద్ది. వింటున్నారా? ఇప్పుడు ఇంటికి వెళ్ళి చచ్చారు, జాగ్రత్త. మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకున్నారు అనుకోండి, బ్రదర్ చెప్పారు, జెన్నీ గారు చెప్పారు చచ్చిపోమని. నా స్వభావం నన్ను పీడిస్తుంది, నా స్వభావం నన్ను వేధిస్తుంది, ఈ స్వభావాన్ని చంపాలంటే నన్ను నేను చంపేసుకోవాలని చెప్పారు ఆయన. కనుక ఇంటికి వెళ్ళి మీరు కత్తి పెట్టి పొడుచుకునో ఊరి వేసుకుని చచ్చారు అనుకోండి, జరిగేది ఏంటంటే అంటే మీరు చస్తారు, స్వభావం కూడా చచ్చిపోద్ది. బట్ విషయం ఏంటంటే ఉపయోగం ఏంటి? స్వభావాన్ని చంపారు, బాగానే ఉంది, మీరు చచ్చారు, బాగానే ఉంది, మళ్ళీ మీరు బ్రతకరు కదా. ఆ స్వభావాన్ని చంపి మళ్ళీ జీవించే అవకాశం మీకు లేదు కదా. అలాంటప్పుడు ఉపయోగం ఏముంది మరి? అందుకనే యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన ఈ లోకానికి వస్తూ ఆయన చేసిన పని ఏంటంటే మీ స్వభావాన్ని నేను చంపేస్తానన్నాడు శిలువ మీద. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
శిలువ మీద నేను చంపేస్తాను దాన్ని. మీ స్వభావాన్ని నేను భరించి, నేను శిలువలో దాన్ని చంపి, నేను చచ్చిపోయి, నేను తిరిగి 3వ దినాన్న మళ్ళీ జీవిస్తాను. ఎవరైతే నన్ను కలిగి ఉంటారో వాళ్ళకి నా స్వభావాన్ని ఇస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి చక్కగా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, చక్కని మాట ఉంది అక్కడ. ఏలయనగా మనమికను పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు. ఇప్పుడు జాగ్రత్త, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా ఏమాయను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి సిలువబడిందండి? అందరూ చెప్పండి ఏంటది? ప్రాచీన స్వభావం అంటే పాపపు స్వభావం మీద, ఓల్డ్ నేచర్ అంటున్నాం. అంటే ఇట్స్ అ సిన్ఫుల్ నేచర్. కనుక యేసు ప్రభు రావడం వల్ల వాట్ ఈస్ బీన్ మేనిఫెస్టెడ్, ఏంటి ప్రత్యక్షపరచబడిందంటే పాప క్షమాపణ ప్రత్యక్షపరచబడింది. ఈ పాపాన్ని తీసేసాడు దేవుడు, ఈ స్వభావాన్ని తీసిపడేశాడు. కనుక యేసు ప్రభుని కలిగిన వాడు ఈ పాపపు స్వభావం కాదు కానీ క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉంటాడు అనమాట. నేను ఒక బైబిల్ కాలేజీలో టీచ్ చేసేవాడిని ఒకప్పుడు. అక్కడ అందరు స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అందులో ఒక స్టూడెంట్ని ఎప్పుడు గమనించేవాడిని నేను. ఆయన పొడుగ్గా ఉండేవాడు. ఆయన కృష్ణా జిల్లా నుండి వచ్చాడు. ఆయన చాలా పొడుగ్గుంటాడు. అస్సలు ఎవరితో మాట్లాడ్డాడు. చాలా కామ్, ఎంత నమ్రత అంటే అంత నమ్రత, మెత్తగా ఉంటాడనమాట. అసలు ఎక్కువ మాట్లాడు. మనం ఏదన్నా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి మాత్రమే జవాబు చెప్తాడు, ఇంకేం మాట్లాడు ఎక్స్ట్రా. బాబా ఎంత నమ్రత ఏంటరా అనుకున్నాను నేను ఆయన్ని చూసి. అయితే ఒకసారి ఏం చేశానంటే మా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ, మీ సాక్ష్యాలు వినాలని నేను ఇష్టపడుతున్నాను కనుక రోజుకు ఒకళ్ళు సాక్ష్యం చెప్పండి అన్నాను. ఓ 10 నిమిషాలు. అసలు మీరు ఎట్ట ప్రభుని అంగీకరించారో రోజుకు ఒకళ్ళు చెప్పండి, వినాలని ఉంది నాకు అన్నాను నేను. సో రోజుకు ఒకళ్ళకి అవకాశం ఇవ్వడం మొదలెట్టాను. ఒకరోజు ఈ పొడుగ్గుండే ఆయనకి అవకాశం వచ్చింది సాక్ష్యం చెప్పడానికి. అసలు ఎక్కువ మాట్లాడడం చెప్పే కదా. ఆ రోజు నిలబడ్డాడు. అసలు ఆయన సాక్ష్యం అంటే నాకు గుండె జారిపోయింది కిందకి. ఏం చెప్పాడు తెలుసా అండి? ఆయనట పెద్ద రౌడీ షీటర్ అట, 20 మందిని చంపేశాడంట. లిటరల్గా 20 మందిని చంపేశాడట. మూర్ఖుడు. ఎక్కడ? కృష్ణా జిల్లా పెనగంచుప్రోలు అని ఒక ఊరు ఉంది. ఆ ఊరికి చెందినాడు అనమాట. అయితే అదే ఊరిలో ఇంకెవడో చంపేస్తే ఈడి మీద నెట్టారంట. అది ఈడే చంపాడని. ఆ మర్డర్ మాత్రం ఏమి చేయలేదు. ఈడి మీద వేసేస్తే ఈయన తీసుకెళ్ళి ఎక్కడ వరంగల్ సెంట్రల్ జైల్లో వేశారు. వరంగల్ సెంట్రల్ జైల్లో పడేస్తే దేవుని మహాకృప చేత కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత ఏదో ఒక సువార్తికుడు వెళ్ళి అక్కడ సువార్త చెప్తే అక్కడ యేసు ప్రభుని అంగీకరించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ మారుమనసు పొందాడు. విషయం ఏంటంటే ఇక ఆఖరికి ఒక రోజున విడుదల దొరికింది. ఇక జైల్లోంచి బయటపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎలాగ బయటపడ్డాడంటే కత్తి పట్టుకున్నోడు జైలుకి వెళ్ళాడు, దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకుని బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకుని బయటకు వచ్చాడు. ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆ ఊళ్ళందరూ ఉనికిపోయారు. ఆడి మీద నేరారోపణ చేసిన వాళ్ళందరూ ఉనికిపోయి ఇప్పుడు ఎన్ని పీకలు దిగిపోతాయో అని, ఇంకెంతమంది చంపేస్తాడో అని భయపడిపోయారు. విషయం ఏంటంటే ఒక్కడిని చంపలేదు, మౌనం అయిపోయాడు. నమ్రత వచ్చేసింది, తగ్గింపు వచ్చేసింది, ప్రేమ వచ్చేసింది, క్షమాపణ వచ్చేసింది. బాబాయ్ నేనే ఆశ్చర్యపోయాను. ఆయన ఇంత రౌడీయా? నిజంగా రౌడీయా? నిజంగా 20 మందిని చంపుంటాడా? ఎలా మారాడబ్బా? ఇంత పిల్లిలాగా, ఇంత నమ్రత, ఇంత విధేయత ఈ మనిషికి ఎలాగొచ్చింది అంటే ఆశ్చర్యపడాల్సిందేం లేదు. యేసు క్రీస్తు స్వభావం ఆయనలోకి వచ్చేసింది. ఆమేనండి. ఒకసారి క్రీస్తు స్వభావం వచ్చేసింది అంతే. క్రీస్తుని కలిగిన వాడు ఆయన స్వభావాన్ని కలిగి ఉంటాడు దేవుని పట్ల. అందులో ఆశ్చర్యం ఏమి లేదు. ఆయన నా స్వభావాన్ని మార్చడానికి వచ్చాడు, నా పాపాన్ని తీసేయడానికి వచ్చాడు. నన్ను పాపం చేయడానికి ఏ స్వభావం అయితే నన్ను వేధిస్తుందో ఆ స్వభావాన్ని మార్చి తన స్వభావాన్ని నాకు ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక్కడే పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. ఆమేనండి. చక్కని మాట ఉందండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. చక్కని మాట 31వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం.
చక్కని మాట. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనుగా అని రాయబడినది. ఓకే, నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును. ఆగండి, ఇప్పుడు చెప్పండి. దేవుని మూలముగా ఆయన. ఆయన అంటే ఎవరు? అందరూ చెప్పండి. ఆయన అంటే ఎవరు? యేసుప్రభే. దేవుని మూలముగా ఆయన మనకేమాయను? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. అందరూ ఒకసారి ఆమెనండి. యేసుక్రీస్తు ఏమాయను? ఆయన మనకి నీతి అయ్యాడు, ఆయన మనకి పరిశుద్ధత అయ్యాడు, ఆయన మనకి విమోచనం అయ్యాడు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు రావడం వల్ల ఈ పాప క్షమాపణ వచ్చేసింది నాకు, ఈ పాపం నుండి విడుదల వచ్చేసింది నాకు. ఇక ఆ స్వభావం నన్ను ఎప్పుడు వేధించదు ఇక. ఎందుకంటే ఇప్పుడు నేను క్రీస్తుని కలిగి ఉండటం వల్ల యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని నేను కలిగి ఉన్నానని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ఆయన వల్లే ప్రవర్తిస్తాను. ఇది మొదలుకొని ఎంత చక్కని మాట. వెన్ క్రైస్ట్ వాస్ మేనిఫెస్టెడ్, ద ఫర్గివ్నెస్ వాస్ మేనిఫెస్టెడ్. మై సిన్ఫుల్ నేచర్ వాజ్ రిమూవ్డ్ టోటలీ. కనుక దేవుని బిడ్డలారా, ఇంకొక మంచి మాట మీకు చెప్పనా? యేసు ప్రభు ఎప్పుడు కూడా రిపేర్ వర్క్ చేయడు. ఆయన రిపేర్ కాదు యేసు ప్రభు చేసేది, రిప్లేస్మెంటే. ఆమెనండి. కిడ్నీ పాడైతే ట్రీట్మెంట్ ఇస్తారు, డయాలసిస్ అని అదని ఇదని ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక అప్పటికి ఇది బాగా కావట్లేదురా అంటే వేరే వాళ్ళ కిడ్నీ ఏదన్నా పెడతారు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా అలాగే. దానికి ఏదో బ్లాక్స్ ఉంటాయి, ఏదో ట్రై చేస్తారు ట్రీట్మెంట్ వల్ల, ఆ హార్ట్ పనిచేసేలా చూస్తారు. ఇక ఇది వల్ల పడదు అని అనుకుంటే అప్పుడు ఫైనల్గా ఏమంటారంటే వేరే గుండె వేయాలండి అంటారు. గుండె మార్పిడి జరుగుతుంది అక్కడ. యేసుప్రభు రావడం వల్ల జరిగింది ఏంట్రా అంటే మనసు మారడం కాదు, మార్పిడే జరిగింది అక్కడ. రిపేర్ వర్క్ జరగలే. నీ స్వభావాన్ని తీసి వేరే స్వభావం పెట్టేశాడు దేవుడు. ఆమెనని అందరూ ఒకసారి. స్వభావం మారిపోయింది, అసలు రిప్లేస్మెంట్ జరిగింది అక్కడ. గమనించండి దేవుని బిడ్డలారా, మార్పు కాదు మార్పిడి జరిగింది అంటున్నాను నేను. ఇది గమనించాలి. మార్పు కాదు మార్పిడి జరిగింది. యేసు ప్రభు రావడం వల్ల ఇది ఒకటి గొప్ప సంగతి మనకి ఇక్కడ దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు మొదటి యోహాను పత్రికకు రండి దయచేసి. మూడవది యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అది ఇప్పుడు ఏముంది ఇక్కడ? ఏంటి ప్రత్యక్షమాయను? ఎందుకు ప్రత్యక్షమాయను చెప్పండి. ఎందుకు ప్రత్యక్షమాయను? దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. ఎందుకు ప్రత్యక్షమాయను? అపవాది యొక్క క్రియలను లయపరచుటకు ఆయన ప్రత్యక్షమాయను. అందరూ ఒకసారి ఆమెనండి. అంటే అర్థం ఏంటనంటే అపవాది క్రియలు లయపరుస్తున్నాడు అంటే అర్థం ఏంటనంటే ఆయన అపవాది మీద జయాన్ని సంపాదించి అపవాది ద్వారా వచ్చే ప్రతి శోధన మీద మనకి విజయాన్ని ఇచ్చి ఆయన మనకి జయాన్ని కలుగజేస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు అనమాట. ఆల్రెడీ యేసు ప్రభు ఈ లోకం పైన, సాతాను పైన, పాపం పైన విజయాన్ని సాధించినటువంటి యేసు ప్రభు. ఆ యేసు ప్రభు మన పక్షంలో ఉంటే మనము విజయుని పక్షమున ఉన్నవారమే. ఆమెనండి. ఇక మనం పోరాడాల్సిన పనే లేదు. జనరల్గా మనం చేసే పొరపాటు ఏంటో చెప్పనా? ఇప్పుడు యేసుప్రభు వచ్చి తలుపు కొడితే తలుపు తెరుస్తాం, గుండె హృదయ తలుపు తెరుస్తాం. యేసుప్రభు లోపలికి వచ్చేస్తాడు, తలుపేసేస్తాం. ఇప్పుడు లోపల ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు లోపల. యేసుతో రోజు మాట్లాడుకుంటున్నాం మనం సరదాగా. ఈ లోపల ఇంకొకడు వచ్చి తలుపు కొడతాడు. ఎవడాడు? సాతాను కొడతాడు తలుపు. సాతాను తలుపు కొడితే జనరల్గా మనం ఏం చేస్తాం అంటే మనమే వెళ్ళి తలుపు తెరుస్తాం. యేసు ప్రభుతో చెప్తాం, ప్రభువా ఒక నిమిషం ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తానని. ఎవడో తలుపు కొడుతున్నాడు, ఇప్పుడే వస్తాను ఆగని చెప్పి నువ్వు వెళ్ళి తలుపు తెరుస్తావు. తలుపు తెరవంగానే వాడు నీకు ఇష్టమైనవి అన్నీ చూపించేసి నిన్ను ఆకర్షించేసి ఆడు అలాగే బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు వాటికి ఆకర్షింపబడి ఆడంటే వెళ్ళిపోతావు. నువ్వు అలాగే ఆ సాతాను వెంట వెళ్ళిపోతావు. లోపల యేసుప్రభు ఉంటాడు అక్కడ. ఆయన ఒక్కడే ఏం చేస్తాడు? కూర్చొని కాసేపు వెయిట్ చేసి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఉండడు అక్కడ. విషయం ఏంటంటే
యేసు ప్రభు ఆల్రెడీ మన హృదయంలోకి వచ్చేసిన తర్వాత, మన జీవితంలోకి వచ్చేసిన తర్వాత, ఇప్పుడు ఎవడో వచ్చి తలుపు కొడితే మీరు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా అండి? మనం వెళ్ళి తలుపు తెరవకూడదు. ప్రభువా ఎవడో తలుపు కొడుతున్నాడు, కొంచెం వెళ్ళి తలుపు తెరువు ప్రభువా అనాలి మనమే. అంటే ఇప్పుడు ఎవరు వెళ్తారు తలుపు తెరవడానికి? యేసయ్య పోతాడు. యేసయ్య వెళ్ళి తలుపు తెరవంగానే ఎదుటివాడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు చూసి ఎక్స్క్యూజ్ మీ, ఇది రాంగ్ డోర్ అండి అని వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ కాదు రావాల్సిందని వెళ్ళిపోతాడు. విజయుని పక్షమున ఉన్నాం. ఆల్రెడీ జయాన్ని సంపాదించిన వాని పక్షమున మనం నిలబడి ఉన్నాము గనుక ఎట్టి శోధన, ఎట్టి శ్రమ, ఎట్టి ఖడ్గమైనను, హింస అయినను, బాధ అయినను, అట్టిది మరి ఏదైనను కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. వీటన్నిటిలోనూ మనము అత్యధిక విజయమును సంపాదించుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విజయాన్ని సంపాదిస్తున్నాం. యేసు ప్రభు రావడం వల్ల ప్రత్యక్షపరచబడింది ఏంటంటే జయము, విజయము ప్రత్యక్షపరచబడింది. వీఆర్ నో మోర్ ఎ డిఫీటెడ్ పీపుల్. ఓటమిని ఎదుర్కొన్న వ్యక్తులం కాదు ఇక మనం. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు, బలవంతుడు. ఆమెన్ అనండి అందరూ ఒకసారి. ఆమెన్. యెషయా గ్రంథం 54:17 చక్కని మాట ఉంది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమెన్. ఎవడు కూడా నీ మీద చేయలేడు. ఇంకో విషయం చెప్పనా మీకు? గొప్ప సీక్రెట్ చెప్పమంటారా? సైతానికి బలం లేదు వాస్తవం చెప్పాలంటే. ఆడ ఆల్రెడీ ఓడిపోయాడు. ఒకసారి ఒక తల్లి ఒక 5 సంవత్సరాల వాళ్ళ బిడ్డతో బజార్లో పోతుందట నడుచుకుంటా. ఏం చేయదన్నమాట. ఎందుకు మమ్మీ, ఎందుకు ఏం చేయదు? కొడుతుంది కదా అని అంటే కొట్టదు, అది కుట్టినా నీకేం జరగదు అందంట. ఎందుకు అని అంటే ఫస్ట్ టైం అది కుట్టడానికి వచ్చినప్పుడు నేను చెయ్యడం పెట్టాను, అది నా చేతిని కుట్టింది, ఇప్పుడు దాని ముళ్ళు నా చేతిలో విరిగిపోయింది అన్నట్ట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాని ముళ్ళు నా చేతిలో విరిగిపోయింది. ఇప్పుడు ఆ కందిరీగలో ముళ్ళు లేదు. ముళ్ళున్నట్టుగా యాక్టింగ్ అనమాట. అది ముళ్ళున్నట్టుగా అరుస్తుంది, అది నీ చుట్టూ తిరుగుతుంది. అది యాక్చువల్గా దాని ముళ్ళు నా చేతిలో విరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఒట్టిగా బెదిరిస్తుంది నన్ను అంతే. ఆ బెదిరింపుకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సైతాన్ యొక్క శక్తి శిలువలో ఆల్రెడీ మేకల ద్వారా దేవుడు దాన్ని పటాపంచలు చేసి పడేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సైతాన్ ఒట్టిగా ప్రెజెన్స్ ఉంది అంతే, ఆడు మనల్ని ఏం చేయలేడు. అందుకనే ప్రభు చక్కని మాట అన్నాడు పేతురు, అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఎదురించని అన్నాడు కానీ బతిలాడడం అనలేదు. అపవాదిని బతిలాడాల్సిన పని లేదు మనం. ఏడ్చినట్టుంది, నీ సంగతి అంతా నాకు తెలుసులేవోయ్, నువ్వు నన్ను ఏం చేయలేవు. నా దేవుడు, నా ప్రభు నీ యొక్క శక్తిని, బలాన్ని సిలువలో ఆల్రెడీ కొట్టిపడేశాడు. ఇప్పుడు ఒట్టిగా నువ్వు అట్టున్నావు అంతే, నీకు బలం లేదు, నువ్వు నన్ను ఏం చేయలేవు. ఇది మనం చెప్పాలి, లోకానికి చెప్పాల్సిన మాట ఇదే. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. కనుక మనం యేసు ప్రభు రావడం వల్ల మనకు జరిగింది ఏంటంటే విజయము సంప్రాప్తి అయింది, విజయము ప్రత్యక్షపరచబడిందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డ. ఇప్పుడు నేను మీకు 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా ఏమి ప్రత్యక్షమాయను? జీవము ప్రత్యక్షమాయను. రెండోదిగా ఏమి ప్రత్యక్షమాయను? క్షమాపణ ప్రత్యక్షమాయను, పాప క్షమాపణ ప్రత్యక్షమాయను. మూడోదిగా ఏమి ప్రత్యక్షమాయను? విజయము ప్రత్యక్షమాయను. అపవాది క్రియలు లయపరచుటకే ఆ దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడెను అనే మాట ఉంది. కనుక అపవాది మీద జయాన్ని, వాడి యొక్క కుయుక్తులన్నింటినీ కూడా పటాపంచలు చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక
క్రీస్తుని కలిగిన వాడిలో ఈ ప్రేమ కనపడాలా. యేసుక్రీస్తుని కలిగిన వాడిలో క్షమాపణ కనపడాలా, ఆ విమోచన జీవితం కనపడాలా. యేసు ప్రభుని కలిగిన వాడిలో ఆయన లక్షణాలు కనపడాలా. నువ్వు క్రీస్తుని కలిగిన వ్యక్తివైతే క్రీస్తు ప్రేమని కలిగి ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ ప్రేమని ఇతరులకు చూపించ బద్ధుడవై ఉన్నావు. గుర్తుపెట్టుకోండి. డూ యు లవ్ ఎవ్రీబడి? మీరు అందరినీ ప్రేమిస్తున్నారా? మనం ప్రేమించట్లో కూడా మనకి ప్రిఫరెన్సెస్ ఉంటాయి, రిజర్వేషన్స్ ఉంటాయి. వీళ్ళనైతేనే ప్రేమిస్తాం, ఇట్టాండోళ్ళనైతేనే ప్రేమిస్తాం అని ఉంటుంది మనకి. మనం అందరినీ ప్రేమించలేము. యేసు ప్రభు అందరినీ సమానంగా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆమెన్. అక్కడ ఏమీ పార్షియాలిటీ లేదు ఇక ఆ ప్రేమలో. ఎంత దరిద్రుడైనా, ఎంత పాపి అయినా యేసు ప్రభు ఆ పాపి కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు ఆయన. దేవునికి స్తోత్రం. డిఎల్ మూడీ అని ఒక గొప్ప మిషనరీ గారు, డేవిడ్ లివింగ్స్టన్ అని గొప్ప మిషనరీ గారు, ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఈ లోకంలో నువ్వు ఒక్కడివే ఉన్నా నీ ఒక్కడి కోసం యేసు ప్రభు వచ్చి చనిపోయాడు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే ఉన్నా నీ కోసం యేసు ప్రభు వచ్చి చనిపోయేవాడంట. అది ప్రేమ. మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు ఆయన మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టెను. ఇందులో ప్రేమ ఉంది దేవుని బిడ్డలారా. ఈ ప్రేమను కలిగినోడు అందరినీ ప్రేమించాల్సిందే. అందుకనే రోమా 5:5 ఏమన్నాడంటే, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమని మన హృదయంలో నింపుచున్నాడు అని ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను పెట్టాడు. ఎన్నడు ప్రేమించలేడు, ఇప్పుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు? అలాగే ఉంటుంది మరి. డేవిడ్ విల్కర్సన్ అని ఒక గొప్ప దైవజనుడు, ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. నేను ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన స్టోరీ అంతా చదివాను. గాడ్స్ అదంటే ద క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్ అని ఒక బుక్ ఉందండి. ఆ డేవిడ్ విల్కర్సన్ గురించి రాయబడి, నిక్కీ క్రూజ్ గారు దానికి ఫోర్వర్డ్ ఇచ్చినాడు. ఆ బుక్ రాసింది కూడా ఆయనే అనుకోండి, నిక్కీ క్రూజ్ అని. ద క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్ అని ఒక బుక్. దాంట్లో డేవిడ్ విల్కర్సన్ అనేటువంటి ఆ యవనస్తుడు ఎక్కువగా ఈ మాదక ద్రవ్యాలకి, డ్రగ్ అడిక్ట్స్ మధ్య, ఆ త్రాగుబోతుల మధ్య ఆయన సేవ చేశాడు. వాళ్ళందరినీ మార్చడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పేవాడు అనమాట. ఎప్పుడు ఆ వ్యక్తులు కలిసినా కూడా వాళ్ళు చాలా డంజన్స్లో ఉండేవాళ్ళు, చాలా మురికైన ప్రాంతాల్లో ఈ డ్రగ్ అడిక్ట్స్ ఉండేవాళ్ళు అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళకి యేసు ప్రేమను గురించి చెప్పేవాడు అనమాట. యేసు ప్రభు గాడ్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ ఇలాగే చెప్తూ ఉండాడు అనమాట. వాళ్ళకి విసిగెత్తిపోయి ఒకరోజు వాళ్ళ ఈ డ్రగ్ అడిక్ట్స్, ఈ మాదక ద్రవ్యాల నాయకుడు ఒకడు ఏం చేశాడంటే, ఈ నెట్టగైనా కష్టపెట్టాలని చెప్పి ఒకరోజు వీళ్ళందరూ కలిసి ఈ డేవిడ్ విల్కర్సన్ అడిగారంట, వచ్చి మాకు వాక్యం చెప్పండి అని. ఆశ్చర్యపోయాడు డేవిడ్ విల్కర్సన్. మాకు వాక్యం చెప్పండి అని అంటే, నిజమే కాబోలనుకుని నేను వెళ్ళాడు. వాళ్ళు పెద్ద డంజన్లో, ఒక గ్రౌండ్ ఫ్లోర్లో, ఒక గోడౌన్లో ఉన్న ప్లేస్లో, మురికి ప్లేస్లో వాళ్ళంతా నివసిస్తున్నారు. అక్కడికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పడం మొదలెట్టాడు. జీసస్ లవ్స్ యూ అంట మొదలెట్టాడు. ఈయన ప్రారంభించిన ఒక 5 నిమిషాలకే ఇక వాళ్ళు రాళ్ళు విసరడం, చెప్పులు విసరడం, నానా విధాలైన వస్తువులు మనోడి మీద వేయడం జరిగింది. వేసి ఇంకొకసారి యేసు పేరెత్తితే నేను చంపేస్తామన్నారు. వీళ్ళు ఎన్ని రాళ్ళు విసురుతున్నా ఈయన చెప్పే ఒకటే మాట ఏంటంటే, జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ అంట మొదలెట్టాడు ఈయన. అప్పుడు ఆ నాయకునికి బాగా మండి ఆడు కత్తి పట్టుకుని దగ్గరికి వచ్చాడంట. కత్తి పట్టుకొని డేవిడ్ విల్కర్సన్ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడంట, ఇంకొకసారి యేసు అనే మాట ఎత్తితే నిన్ను ముక్కలు నరికేస్తానన్నాడంట. అంటే అప్పుడు డేవిడ్ విల్కర్సన్ అన్నాడంట, నన్ను ముక్కలుగా నరికితే నా ఒక్కొక్క ముక్క జీసస్ లవ్స్ యూ అని చెప్పుద్ది అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐఎమ్ ఫిల్డ్ విత్ గాడ్స్ లవ్. నేను యేసు ప్రభుని కలిగి ఉండటం ద్వారా ఆ ప్రేమ వచ్చేసింది నాలోనికి. నేను ప్రేమించకుండా ఉండలేను బాబోయ్. నువ్వేం చేసినా ప్రేమించేస్తాను నేను. మీరు అలా ప్రేమించగలుగుతున్నారా మీ ఇంటి వాళ్ళని, మీ బంధువుల్ని? మీ అత్తగారిని ప్రేమిస్తున్నావా? మీ కోడల్ని ప్రేమిస్తున్నావా? నీ భార్యని, నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ తమ్ముడిని, నీ చెల్లిని, అక్కని, అన్నను ఆ రీతిగాను నువ్వు ప్రేమించగలుగుతున్నావా?
సూటిపోటు మాట్లాడే వాళ్ళు ప్రేమించాలా. ఇప్పటిదాకా మీరు విన్నది ఒకటి అంటాడు యేసుప్రభు, మిమ్మల్ని ప్రేమించేవాడిని ప్రేమించండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ శత్రువులను ప్రేమించమన్నాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆయన ప్రేమ మనలో అలాగ ఉంచబడింది అన్నమాట. మన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తాం, మనల్ని హింసించే వరకు ప్రార్థన చేస్తాం, మనల్ని దూషించే వరకు ప్రార్థిస్తాం, మనల్ని నానా విధాలు మాట్లాడే వాళ్ళని మనం ఇంకా కంటిన్యూస్గా ప్రేమిస్తూనే ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్తాను వినండి జాగ్రత్తగా. నిజంగా క్రీస్తు ప్రేమను మనం కలిగిన వారం అయితే ఎదుటి వ్యక్తికి యేసు క్రీస్తుని గురించి చెప్పకుండా ఉండలేం. అందుకని పౌలు గారు చక్కని మాట అన్నాడు 2 కొరింథీ 5:14 ఏమన్నాడు? క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అన్నాడు. అందరూ ఆమెను అన్నాడు ఒకసారి. 2 కొరింథీ 5:14 క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. అందుకనే మీరు ఆ అధ్యాయం చదివితే చక్కని మాట ఉంటుంది. ఇంకా తర్వాత మీరు 17, 18, 19 ఆ వచనాలు చదివితే ఈ ప్రేమ బలవంతము చేయబట్టి మేమేం చేస్తున్నామంటే మీరు దేవునితో సమాధాన పడుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నామంటాడు. ఆత్మల్ని సంపాదించకుండా ఉండలేము. యేసు క్రీస్తు ప్రేమను కలిగిన వాడు ఆత్మలు సంపాదించకుండా ఉండలేడు. క్రీస్తు ప్రేమను కలిగిన వాడు ఈ ప్రేమను గురించి అందరికీ చెప్పకుండా ఉండలేడు, మౌనంగా ఉండలేడు. నేను మొన్న విజయవాడ వెళ్ళాను. విజయవాడలో ఒక సిస్టర్ గారు నన్ను ఇన్వైట్ చేశారు. ఆమె క్రిస్మస్ ప్రోగ్రాం ఉంది రమ్మన్నారు. ఎక్కడ అని అడిగాను. ఏ చర్చ్లో అన్న. చర్చ్లో కాదన్నా అన్నది. మరి ఎక్కడ అంటే మా బ్యాంకులోనే అంది. బ్యాంకులో పనిచేస్తుంది ఆమె. బ్యాంకులో పనిచేసే వాళ్ళందరికీ క్రిస్మస్ ప్రోగ్రాం పెట్టేసింది ఆమె. పెట్టి ఇప్పుడు మీరు వచ్చి యేసు ప్రభు గురించి చెప్పాలంది, క్రిస్మస్ గురించి మాట్లాడాలంది. నేను ఆశ్చర్యపోయాను. విషయం ఏంటో చెప్పనా? బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్తో పాటు అక్కడ స్టాఫ్ మొత్తం ఎంతమంది అంటే దాదాపుగా 110 మంది గ్యాదర్ అయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ అన్యజనులే, అందరూ అవిశ్వాసులే, క్రైస్తవేతరులే. ఈ ప్రేమని ఎవరితో పంచుకోవాలా? యేసు ప్రభు ప్రేమని మనం అన్ని జనులతోనే పంచుకోవాలా. క్రిస్మస్ మనం చేసుకోవడం కాదు ఇది. క్రిస్మస్ రోజు రండి ఇక్కడికి. కానీ క్రిస్మస్ కంటే ముందు అనేకులకి ఈ ప్రేమ మనం పంచాల్సినటువంటి వారమై ఉంటున్నామని ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రేమ వెదజల్లాలి. కోరీ టెన్ బూమ్ గొప్ప మిషనరీ ఆమె. ఈ మాస్కో రష్యన్ కంట్రీస్లో కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో భయంకరంగా చిత్రహింసకు గురి అయిపోయింది ఆమె. బాగా చిత్రహింస పెట్టారు. ఆమెను బట్టలోడి తీసి చాలా హింసించారు. కోరీ టెన్ బూమ్ ఆమె పుస్తకం మీరు దొరికితే చదవండి దయచేసి ఎక్కడన్నా. ద ట్రయంఫ్ ఆఫ్ ద లార్డ్ అని ఒకటి ఉంటుంది బుక్, అది కూడా చదవండి. కోరీ టెన్ బూమ్ ఆమె రాసిన పుస్తకం. అది చాలా చక్కని సాక్ష్యం. అది చదువుతుంటే మనకి చాలా ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. ఆమె ఎట్లా ప్రభు కోసం నిలబడిందని. దేవుడు ఎంత గొప్ప కార్యం ఆ కమ్యూనిస్ట్ ప్రాంతాల్లో దేవుడు చేశాడని జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె ఫైనల్గా ఆ కమ్యూనిస్ట్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ జర్నలిస్టులు అందరూ ఆమెను పట్టుకుని ఆమెను ప్రశ్న అడిగినారు. ఏమ్మా, మీరు ఇంత శ్రమ, ఇంత చిత్రహింస మీరు ఎలాగ పొందగలిగారు, ఎట్లా భరించారు ఇదంతా అని అంటే ఆమె ఒకటే సింపుల్గా ఒకటే ఆన్సర్ అన్నది. ఆ ఒకటే ఆన్సర్ ఇచ్చింది. అదేంటో తెలుసా అండి? బికాస్ ఐ లవ్ జీసస్ అన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను యేసును ప్రేమిస్తున్నాను కనుక ఇదంతా భరించేశాను అంది. క్రీస్తు ప్రేమ నాలో ఉంది కనుక నేను భరిస్తాను ఏదైనా ప్రభు కోసం. ఏ హింస అయినా, ఏ అవమానమైనా నేను భరిస్తాను ప్రభు కోసం. నేను భరిస్తాను. ఆ ప్రేమని కంటిన్యూస్గా నేను ఆ ప్రేమని ఇతరులకు చూపిస్తూనే ఉంటానని. ఏమీ కార్మైకల్, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమీ కార్మైకల్ అని ఒక గొప్ప మిషనరీ. ఆమె ఒక డచ్ మిషనరీ. ఆమె మన భారతదేశానికి వచ్చి పర్టికులర్గా తమిళనాడు ప్రాంతానికి వచ్చి ఆమె ఈ హిందూ దేవాలయాల్లో 14-15 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిల్ని వ్యభిచార వృత్తి కొరకు వాళ్ళు ప్రతిష్ఠించి అలాగ అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో వచ్చింది ఆమె. వచ్చి ఆ చిన్నపిల్లలందరినీ కూడా ఆమె విడుదల చేసి, ఆ వృత్తిలో నుంచి విడుదల చేసి ఆమె ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళని పోషించి పెద్ద చేసి చదివించి చాలా గొప్ప సేవ చేసింది. ఆమె పేరట ఇప్పుడు అక్కడ తమిళనాడు డోనావూర్ అనే ప్రాంతంలో ఒక పిల్లల హాస్టల్ అక్కడ ఏర్పరచబడింది. అక్కడ ఎవరుంటారంటే ఈ రోజున అన్ని మిషనరీ ఆర్గనైజేషన్ చెందినటువంటి పిల్లలకు అదొక హాస్టల్ అనమాట. చక్కని టీచింగ్ జరుగుతుంది అక్కడ. అసలు ఆమె ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చింది ఒకసారి. ఫస్ట్ నేను ఇంగ్లీష్లో చెప్తాను.
తర్వాత నేను తెలుగులో చెప్తాను, మీరు దీన్ని అర్థం చేసుకోగలిగితే ధన్యులే. నేను ఫస్ట్ మాట ఇంగ్లీష్లో చెప్తున్నా. యూ క్యాన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అని అన్నది ఆమె. జాగ్రత్త వినండి. యూ కెన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అని. ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణం ఏంటంటే ఇవ్వడమే. ఇవ్వకుండా ప్రేమించలేమంట దేవుని బిడ్డలారా. కనుక క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా, విశ్వాసులంగా క్రీస్తు ప్రేమను కలిగిన వారమైతే ఇవ్వడమే మన పని. ప్రేమను పంచుకోవడమే. చూపిస్తూనే ఉంటాం, ఆ క్షమాపణ ఇచ్చేస్తాం, దయ చూపిస్తాం, కరుణ చూపిస్తాం, ఆడు ఎన్నన్నా పడతాం, ఇంకా పైపెచ్చు ఆ వ్యక్తికి సహాయం చేయడానికి ఇష్టపడతాం. ఇది దేవుని ప్రేమ. దేవుని బిడ్డలారా, మనం ఆయన్ని ప్రేమించినందుకు కాదు ప్రభు మనల్ని ప్రేమించింది. నో, కాదు. నాకు బాగా నచ్చిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. తండ్రి బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, వాడు ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడంట. పరిగెత్తుకెళ్ళి ఆడి మెడ మీద పడి ముద్దు పెట్టేసుకున్నాడు, ఆడిని కౌగిలించుకున్నాడు. పరిగెత్తుకుని ఎందుకు వెళ్ళాడో తెలుసా అండి? ఇది ప్రేమ. ఆ ప్రేమ ఏంటో చెప్పను ఇంతకీ. ఆ దినాల్లో అప్పుడున్నటువంటి ఒక ఆచారం ఏంటనంటే, ఏ కుమారుడైనా తల్లిదండ్రులు కాదని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే ఆడు తల్లిదండ్రులకు అవమానం తీసుకొచ్చినాడు అనమాట, అగౌరవాన్ని తెచ్చినవాడు. హీ వాజ్ ఎ డిస్గ్రేస్ టు ద ఫ్యామిలీ. అందుకని మళ్ళీ ఎప్పుడైనా ఆ కుమారుడు ఆ ఊరిలోకి అడుగు పెడితే, జాగ్రత్త వినండి, ఇప్పుడు ఎప్పుడన్నా ఆ కుమారుడు ఆ ఊరిలో అడుగు పెడితే ఆ ఊరోళ్ళు ఎవరన్నా ఆ కుమారుడిని చూసిన వాడు ఒక కుండెడు నీళ్లు తీసుకెళ్ళి ఆ కుమారుని ఎదుట పగలగొట్టాడు అనుకోండి. ఆ కుమారుని ఎదుట కుండెడు నీళ్లు పగలగొట్టేస్తే వాడు ఎప్పటికీ ఆ ఊర్లో అడుగు పెట్టడానికి లేదు, వెళ్ళిపోవడమే. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర రావడానికి లేదు, ఇక ఆడికి అవకాశమే లేదు. ఇక ఈ కుండెడు నీళ్లు పగలగొట్టక ముందే ఒకవేళ తండ్రి వచ్చాడు అనుకోండి, తండ్రి వచ్చి వాడిని పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతే ఇంకెవడో ఆపడానికి లేదు ఇంకా. దేవుని బిడ్డలారా, అందుకనే నేను ఈ కథ చదివేటప్పుడు ఆ స్టోరీ, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా నేను తెలుసుకున్న తర్వాత నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందనంటే, వాడు వెళ్ళిన దగ్గర నుండి తండ్రి వాడి కోసం ఎదురు చూస్తున్నాడు. వాడు ఏ టైంకి వస్తాడో, వాడు మధ్యరాత్రి వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, సాయంత్రం వస్తాడో, ప్రొద్దుగుంకిన వేళ వస్తాడో, ఏ టైంకి నా కుమారుడు వస్తాడో తిరిగి పశ్చాత్తాపడి వాడు వచ్చే టైంకి నేను చూడకపోతే ఇంకెవడన్నా వెళ్ళి కొండ బలగొట్టేస్తే ఆడు నాకు ఎప్పటికీ కాకుండా పోతాడు. కనుక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే ఇది తప్పిపోయిన కుమారుని కథ కాదు, ఇది ప్రేమ కలిగిన తండ్రి కథ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ప్రేమ కలిగిన తండ్రి కథ. కనుక వాడు ఇంకనూ దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడట. ఇంకెవడైనా వెళ్తాడేమని భయం చేత అనమాట. ఆడు ఏ టైంకి వచ్చాడో తెలియదు, బైబిల్ చెప్పలేదు ఏ టైంకి వచ్చాడని. కానీ తండ్రి రేయం పగలు వాడి కోసం చూస్తున్నాడు అనమాట. అదే మాట ఇప్పుడు బైబిల్లో ఉన్న మాట. ఈ ప్రజలు నా దగ్గర రావాలని, ఈ అవిధేయులైనటువంటి వారు నా దగ్గర రావాలని దినమెల్లా ఆయన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ. ఇది ఆయన ప్రేమ. కనుక క్రీస్తు ప్రత్యక్షం అవ్వడం వల్ల ప్రత్యక్షపరచబడింది ఏంటంటే ప్రేమ ప్రత్యక్షమాయను అని ఉంది ఇక్కడ. క్రీస్తు ప్రేమ ప్రత్యక్షమాయను. క్రీస్తుని కలిగి ఉన్న వారం, ప్రేమని కలిగి ఉన్న వారం అని
మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రేమని లోకానికి మనం చూపించబద్దులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక 4 ఆశీర్వాదాలు క్రిస్మస్లో మనకు కలిగింది. మొదటిది ఏమన్నాను? జీవము ప్రత్యక్షమాయను. రెండోది పాప క్షమాపణ ప్రత్యక్షమాయను. మూడోది విజయము ప్రత్యక్షమాయను. నాలుగోది ప్రేమ ప్రత్యక్షమాయను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.